నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఆశీర్వాదం అండి. ఈసారి ఎవరు వస్తారనుకుంటారు? కొమ్మల ఏనండి నవీన్ గారు, ప్రవీణ్ గారు అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? చిలకాయల ముందా. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? టీడీపీ వచ్చిందండి. అంతకు ముందున్న పరిపాలన ఎందుకు బాగోలేదు? మాకేం న్యాయం చేయలేదండి సరిగా. అంటే మీ కుటుంబంలో సంక్షేమ పథకాలు ఏమి అందలేదా? నాకేం లేదు, పెంచిన కూడా లేదు నాకు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే అన్నీ ఉన్నాయి సమస్యలు. అంటే ముఖ్యంగా ఏంటి అసలు? ఇక్కడ ఒకటికి వచ్చిన ఇంటర్వ్యూలు మందు కానీ, ఈ తాగి గోలు చేయడం కానీ, రోడ్డు మీద అరవడం కానీ అన్నీ ఉన్నాయి. ఇది నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? సిటీ కేబుల్ మాది. సిటీ కేబులా? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? బాగా చేసే ప్రభుత్వం ఏది వచ్చినా బాగానే ఉంటుందండి. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవంటే చాలా ఉన్నాయి. రోడ్లు బాగలేవు, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, అన్ని రేట్లు పెరిగినాయి, జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎవరు? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎవరి పరిపాలన నచ్చింది? అంతకు ముందున్న పరిపాలన, ఇప్పుడున్న పరిపాలన? ఈ పరిపాలన బాగలేదండి. మాకు మళ్ళా చంద్రబాబు వస్తేనే మాకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సిల్కా ప్రభాకర్. ఎవరు వస్తే బాగుంటుందని? బాబు గారు అయితేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఎంతమందికి జాబులు ఇచ్చాడు, ఎన్ని కుటుంబాలు బాగుపడి, నేనేదో అమ్మఒడి ఇస్తున్నాను అవి ఇస్తున్నాను చెప్పడానికే కానీ ఏమన్నా రాష్ట్రం బాగుపడదా? బాగుపడలా. నేను గురించి ఏమన్నా బాగుపడదా? రోడ్లే కాదు, రోడ్లు అంటే వదిలేసి ఏ ప్రభుత్వం వచ్చినా వేసింది. జనాన్ని గురించి చెప్పాలి కదా. నమస్తే. కావాలి, జాబు కావాలమ్మా. బాబు రావాలి, జాబు కావాలి. మీ ఇంట్లో జాబులు లేని వాళ్ళు? ఊళ్ళో అంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదమ్మా. మా పిల్లలైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, అంతా వేస్ట్గా. ఏం అభివృద్ధి చేసిండు ఆయన? ఎక్కడో ఒక్క రోడ్డు ఉసుక అమ్ముకోవటానికి ఆ రోడ్డు చేసిండు ఆయన. ఏం చేసిండు? రైతులకు నీళ్ళు లేవు, రోడ్లు లేవు, డొంకలు లేవు. ఏం చేసిండు? ఏం చేయాలి ఆయన? రైతుకి ఏం మేలు చేయాల. మిరగాటలు నిలువు నిండిపోయినాయి. ఇవాళ యార్డులో 10,000 మిరగాయలు. రైతు ఏమైపోతారు? నమస్తే సార్. మీ పేరు? నా పేరు నవనీతరావు, మాది కొండూరు, అచ్చంపేట మండలం. సరే, ఎవరు వస్తే బాగుంటుందని? ఇప్పుడు బాగంటే ఏదైనా గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ ఉన్న సమస్యలు ఏముంది? రాజధాని లేదు, రోడ్లు. నమస్తే అండి. చెప్పండి. మీకు ఏ పరిపాలన బాగా నచ్చింది? మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. రాజధాని మనకి ఇక్కడే ఉంటే బాగుంటుంది. రాజధాని తీసుకెళ్ళి ఎక్కడో పెడితే విశాఖపట్నంలో 22 సంవత్సరాల్లో అక్కడ విశాఖపట్నం మునిగిపోయేదాన్ని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ మునిగిపోయేదానికి రాజధాని చేయడం ఎందుకు? 29 ఎకరాల్లో 2900 గ్రామాల్లో జనం పొలాలు ఇచ్చి మొత్తం ఇచ్చిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు. 29 గ్రామాల రైతులకి న్యాయం జరగకపోతే, ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తున్నాయి. 29 గ్రామాలు రైతులే ఈ రోడ్డును పడిపోతే ఎవరు పట్టించుకోలేదే? ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క కులానికి ఆటోలో బాగా మాట్లాడు. ఇసుక ఇంతకుముందు ఇంటికాడ పని మనిషికి పిలిచి పని మీద వచ్చి రోడ్డుకు వస్తే 7 రూపాయలకి తాటరు కార్చిపోయేవాళ్ళు. ఇవాళ 5,000 అన్నా 6,000 అన్నా ఇసుక కార్చేవాళ్ళు లేరు, ఇసుక తెచ్చేవాళ్ళు లేరు. 6,000 అన్నా ఫస్ట్ ఇంతకుముందు బుక్ చేసుకోవాలంటే వారం పట్టేది. ఇక్కడ పని మేస్తులు లేరు. ఇంతకుముందు ఫస్ట్ రాగానే 6 సంవత్సరాలు కూటికి లేకుండా నమస్తే అండి. మీ పేరు? నా పేరు కోటయ్య. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడే తెలుగుదేశం కానీ వస్తుంది. మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న పరిపాలన నచ్చిందా? నమస్తే. నేనేం చెబుతా చెప్పండి. మీ పేరు? నాగులు మీరా. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ వ్యాపారం? 20 years. 20 years ఇదే వ్యాపారమా? ఓకే. మీకు ఎవరు వస్తే బాగుంటుందని? మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని ఏముంది, మా ఇల్లు మొత్తం సెంటు లేదు. నాకు 2 ఆడపిల్లలు, ఒకటి ఆదుకున్నది లేదు, ఏమి లేదు. పక్కన. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ప్రభుదాస్ అండి. ఇక్కడ మీ దగ్గర ఇది మీది ఏ ఊరు? అనంతవరం. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు. సో ఎవరు వస్తే బాగుంటుందని? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ. నమస్తే అండి. మీ పేరు? సామ్రాజ్యం. ఏం చేస్తుంటారు? టీచర్ అండి, ప్రైవేట్ టీచర్. ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు గారండి. ఎందుకని? ఆయన చేసే పని వల్ల అందరికి యూజ్ ఉందండి చాలా. ఎందుకంటే కొంతమంది కొన్ని చేస్తారు కానీ అందరికీ ఉపయోగపడదు, లాస్ అయిపోతున్నారు.
కానీ ఈయన చేస్తే అందరికీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కొండలరావు అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? పరిపాలన విధానం బాగోలేదు. సంక్షేమాలు అంటారు కానీ ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన వారా